హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అమెరికాలో అయితే స్నో అయితే స్టార్ట్ అయింది. ఈ డే ఇన్ ఏ మై లైఫ్ అని ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మామ. సో ఈరోజు అయితే స్నో చూడండి, చాలా ఒక 2 ఇంచెస్ స్నో అయితే పడ్డది అన్నట్టు. సో అలా ఎర్లీ మార్నింగ్ 7కి లేచి రెడీ అయిపోయి ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాను. సో స్నో అయితే చాలా ఎక్కువ హెవీ ఉంది. నాకైతే కార్ తీయడానికి ఒక 2 to 3 minutes ఆన్ చేయడానికి అండ్ 5 minutes మొత్తం క్లీన్ చేయడానికి పడ్డది. ఎర్లీ మార్నింగ్ నేను కాఫీ తోటి నా డే అనేది స్టార్ట్ చేస్తాను. అండ్ ఈరోజు వచ్చేసి మనకు పాండ్ రాడింగ్ అనేది ఉంటుంది. అంటే మనకు ఇక్కడ పాండ్స్, ప్రతి ఒక్క కమ్యూనిటీకి ఒక పాండ్స్ అనేది ఉంటుంది. సో వాటికి ఎంత ఏరియా ఉంటుంది, ఆ ఏరియాలో మనకు ఎంత ఫ్లడ్ వస్తుంది అండ్ వాటర్ కెపాసిటీ ఎంత అండ్ బయటకి ఎంత రిలీజ్ చేయాలని చెప్పేసి ఉంటుంది. సో వీళ్ళు చాలా ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఇక్కడ. సో ఇక్కడ పర్మిషన్ రావాలంటే ఇవన్నీ మనం మ్యాండేటరీగా చేయాలి. సో ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసేసి ఈవినింగ్ నేను మా మేనేజర్కి సబ్మిట్ చేశాను. వన్స్ సబ్మిట్ చేసినాక అతను రివ్యూ చేస్తాడు. చూసుకున్నారు కదా డ్రాయింగ్ ఎలా చాలా గజిబిజిగా ఉంటుంది. అంటే ఇక్కడ చాలా అంటే లైక్ వీళ్ళు డెప్త్గా చూస్తారన్నట్టు ప్రతి ఒక్క విషయము. సో వన్స్ అయిపోయినాక నేను 4:30కి బయటికి అయితే వచ్చేసాను అండ్ వచ్చేసి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాను అన్నట్టు ఇంటికి. సో ఇట్లా స్టార్ట్ అయ్యేటప్పుడు నేను ఇప్పుడు ఈరోజు గ్రాసరీస్ అయితే తీసుకోవాలి. అంటే ఎవ్రీ మండే ఆ ట్యూస్డే నేను గ్రాసరీ అనేది తీసుకుంటాను. సో ఈరోజు అయితే చాలా లైక్ స్నో అనేది చాలా ఉంది అండ్ చలి కూడా చాలా ఎక్కువగా ఉంది. సో యాజ్ ఏ వాటర్ రిసోర్స్ ఇంజనీర్గా నేనేం బిలీవ్ చేస్తానంటే మన ఇండియాలో కూడా ఇలాంటి సిస్టమ్ ఉంటే ఏంటంటే కొద్దిగా మనకి ఇన్ఫ్రా అనేది డెవలప్ అవుతుందని నేను బిలీవ్ చేస్తాను. సో ఫైనల్గా గ్రాసరీస్కి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ మన ఇండియన్ స్టోర్లో చాలా గ్రాసరీస్ ఉంటాయి మన ఇండియాదే, కానీ రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, బట్ ఇక్కడ ఎర్న్ చేసేదానికి ఇక్కడ ఈక్వల్గా ఉంటుంది. సో ఇలా గ్రాసరీ బై చేసి ఇంటికి అయితే వచ్చేసాను. అంతే. సబ్స్క్రైబ్.